నమస్తే మన వింగ్ షో ఫ్యామిలీ. సో ఈరోజు వీడియోలో ఏముంటుందంటే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ సీజన్ 1 గురించి చాలామంది ఫుల్ డీటెయిల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఈరోజు వీడియోలో ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్లో ఏం రూల్స్ ఉంటాయి అండ్ పాయింట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను అండ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి అండ్ ఎలిజిబిలిటీ ఏంటిది. సో ఈ వీడియోలో కొన్ని టాస్కులు ఉంటాయి. ఆ టాస్కులు కంప్లీట్ చేసినా సరే మీకు పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. సో ఈరోజు వీడియోలో ఈ మన విన్ షోలో ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ గురించి ప్రతి చిన్న డీటెయిల్ కూడా పూర్తిగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం లైక్ చేయండి అండ్ ఫాలో అవ్వండి, ఓకేనా. సో మీ మొదటి టాస్క్, ఈ మన విన్ షోలో ఏ ఎపిసోడ్ నుంచి మీరు జాయిన్ అయినారో సో ఆ ఎపిసోడ్ నెంబర్ అనేది కామెంట్లో పెట్టండి. అదే మీ ఫస్ట్ టాస్క్. మన విన్ షోలో రెగ్యులర్గా ఎవ్రీ ఎపిసోడ్కి కొత్త విన్నర్స్ అనేవాళ్ళు ఉంటారు అండ్ పాత విన్నర్స్ కూడా ఉంటారు. సో విన్నర్స్ ఒకటే కాదు, మన విన్ షోలో రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క మెంబర్ కోసం సో విన్ అయినా అవ్వకపోయినా మన విన్ షో తరపు నుంచి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఈ ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ అనే సీజన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ కూడా బాగా తెలుసు. సో విన్ అయినా అవ్వకపోయినా కానీ కన్సిస్టెంట్గా పార్టిసిపేట్ చేసి సో పాయింట్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అండ్ పాయింట్స్ అనేది యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కోసం. సో ఈ టాస్క్ నెంబర్ 2 ఏంటంటే, మీ టాస్క్ నెంబర్ 2 ఏంటంటే మన విన్ షోలో ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్కి ఏది కావాలి, లక్ ఆర్ కన్సిస్టెన్సీ? మీరే చెప్పండి కామెంట్లో, ఓకేనా. మన విన్ షోలో సీజన్ 1లో మెయిన్ రూల్ ఏంటి, ఎపిసోడ్ 7 నుంచి 25 వరకు సో మీ రూల్స్ అనేది ఇలా ఉన్నాయి కదా. ఎలా లైవ్కి రావాలి అండ్ రెగ్యులర్గా పార్టిసిపేట్ అనేది చేయాలి. సో మనం పెట్టిన టాస్క్లు అండ్ ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో వాటన్నిటిలోనూ పార్టిసిపేట్ చేయాలి, అవునా. సో విన్ అయినా అవ్వకపోయినా మన విన్ షోలో ఎపిసోడ్స్ లైవ్లో అనేది కొంతసేపు అనేది పార్టిసిపేట్ చేయాలి. సో అలా అయితేనే మీ పాయింట్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతాయి. అండ్ మీరు ఏ ఎపిసోడ్ నుంచి అంటే 7 to 5 లైవ్ ఎపిసోడ్స్ వరకు మీరు ఎన్ని ఎపిసోడ్స్ అనేది పార్టిసిపేట్ చేశారో సో టాస్క్ నెంబర్ 3లో మీ కామెంట్ అనేది చెప్పేసేయండి, ఓకేనా. టాస్క్ నెంబర్ 3, మీరు ఎన్ని లైవ్ ఎపిసోడ్లో పార్టిసిపేట్ చేశారు ఎపిసోడ్ 7 నుంచి ఎపిసోడ్ 25 వరకు, ఓకేనా. ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్లో బిగ్గెస్ట్ స్పెషాలిటీ ఏంటి, ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్లో బిగ్గెస్ట్ స్పెషాలిటీ ఏంటి? ప్రతి ఒక్కరూ లైవ్కి అనేది ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అండ్ పార్టిసిపేట్ చేయాలి. సో విన్ అయినా అవ్వకపోయినా వారికి అనేది పాయింట్స్ అనేది క్యాలిక్యులేట్ చేయబడతాయి అండ్ యాడ్ చేయబడతాయి, అవునా. అదే కదా బిగ్గెస్ట్ స్పెషాలిటీ. సో మన విన్ షోలో డైలీ 180 రూపీస్ అనేది ప్రైజ్ మనీ ఇస్తున్నాం అండ్ మంత్లీ వచ్చేసి 5500 అరౌండ్ ప్రైజ్ అనేది ఉంటుంది. కానీ చాలామంది విన్ అవ్వలేకపోతున్నారు. సో విన్ అవ్వలేని వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ అనేది మన విన్ షో తరపు నుంచి రెగ్యులర్గా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నందుకు సో మీకోసం అనేది ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్ సీజన్ 1 అయితే కండక్ట్ చేస్తాం. కంటిన్యూగా పార్టిసిపేట్ చేస్తే ప్రతి ఒక్కరికి అనేది ఆపర్చునిటీ అనేది మన విన్ షోలో కల్పించబడింది కాబట్టి సో మన విన్ షోలో ఎవ్రీ డే అనేది లైవ్ ఎపిసోడ్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల అందరికీ ఈక్వల్ అనేది పాయింట్స్ అనేది కనెక్ట్ అవుతాయా, లేకపోతే కొంతమందికి విన్నర్స్కి మాత్రమే ఈక్వల్ పాయింట్స్ అనేది ఆపర్చునిటీ అనేది ఉంటుందా? సో మీరే చెప్పండి కామెంట్లో, ఓకేనా. అందరికీ ఈక్వల్ పాయింట్స్ అనేది ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉందా, లేకపోతే లేదు విన్నర్స్కి మాత్రమే ఆపర్చునిటీ అనేది ఉందా అనేది మీ టాస్క్ నెంబర్ 4లో కమెంట్ చేయండి, ఓకేనా. సీజన్ 1 కంప్లీట్ అయ్యాక కలెక్టెడ్ పాయింట్స్, పార్టిసిపేషన్ మరియు పర్ఫార్మెన్స్ బట్టి రివార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన విన్ షోలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అనేది ఒక్క మెంబర్కి అప్రిషియేట్ చేయడం అనేది మన ఫస్ట్ గోల్. అండ్ మీకు ఫ్యూచర్లో ఎలాంటి రివార్డ్స్ కావాలనేది సో మీరు సజెషన్స్లో చెప్పండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. మీకు క్యాష్ రివార్డ్స్ కావాలా, లేదంటే స్పెషల్ బోనసెస్ కావాలా, లేదంటే స్పెషల్ రివార్డ్ అనేది కావాలనేది నాకు టాస్క్ నెంబర్ 5గా మీరు కామెంట్లో చెప్పండి, ఓకేనా. సో ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్ సీజన్ 1 అనేది సక్సెస్ఫుల్గా అనేది కంప్లీట్ చేసినందుకు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో ఎపిసోడ్ 7 నుంచి ఎపిసోడ్ 25 వరకు జర్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. సో దానికోసం అనేది మీ ఫేవరెట్ ఎపిసోడ్ ఏంటనేది నాకు ఒకసారి కమెంట్లో చెప్పేసేయండి. అండ్ ఎపిసోడ్ 2 అనేది ఎలా ఉండబోతుంది, సో ఎపిసోడ్ 2 కోసం మీరు రెడీగా ఉన్నారా లేరా, సో ఎపిసోడ్ 2 మీకు కావాలా వద్దా, అండ్ మీకు ఎంత పాయింట్స్ వచ్చినాయి, ఎన్ని పాయింట్స్ అనేది మీరు తీసుకున్నారు
అండ్ ఎంత రివార్డ్ అనేది మీకు వచ్చింది, సో ఎంత మనీ అనేది నేను మన విన్షో తరపు నుంచి ఆ పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసి ఇస్తాను. ఇలాంటివన్నీ తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. అండ్ రేపటి లాంగ్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. సో అక్కడ మీకు కన్ఫ్యూజన్ లేకుండా మన విన్షోలో ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్ సీజన్ 1లో గెలిచిన ప్రతి ఒక్కరి నేము ఉంటుంది. సో ఎన్ని పాయింట్స్ గెలిచారు, ఎంత క్యాష్ గెలిచారు, సో అనేది ప్రతి ఒక్కటి ఉంటుంది. ఓకేనా? ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్ సీజన్ 2 కోసం మీరు రెడీగా ఉన్నారా? వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్ టాస్క్ ఏంటంటే టాస్క్ నెంబర్ 6. ఇప్పుడే సీజన్ 2 కోసం కామెంట్ చేయండి. ఐఎమ్ రెడీ ఫర్ సీజన్ 2. ఓకేనా? సీజన్ 2 మీకు కావాలనుకుంటే, ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్ సీజన్ 2 కావాలనుకుంటే ఐఎమ్ రెడీ ఫర్ సీజన్ 2 అనేది కమెంట్ చేయండి. ఓకేనా? సో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి సీజన్ 1లో ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ.